చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సంజు ఒకే ఒక్క మగాడు. చేజింగ్ లో దుమ్ము లేపే ఇన్నింగ్స్ ఆడాలంటే దమ్మున్న ప్లేయర్కే సాధ్యం. అది కూడా వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఒత్తిడి తట్టుకొని భారీ చేజింగ్ చేసి జట్టును గెలిపించడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తాడు. వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ తన కెరీర్లోనే కాదు, ఇండియన్ T20 క్రికెట్ హిస్టరీలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అసలే 196 పరుగుల టార్గెట్, తీవ్ర ఒత్తిడిలో టీమిండియా. ఈ మ్యాచ్ ఓడిపోతే స్వదేశంలో ఇంటికే. ఇలాంటి స్థితిలో శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ భారత జట్టుకు ఊపిరిపోసింది. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి జట్టును సెమీస్కు చేర్చాడు. ఈ క్రమంలో శాంసన్ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టడం విశేషం. ఇంతకీ శాంసన్ బద్దలు కొట్టిన కోహ్లీ రికార్డ్ ఏంటి? ఈ రికార్డ్ ఎందుకు అంత స్పెషల్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ T20 వరల్డ్ కప్ చేజింగ్ హిస్టరీ విషయానికి వస్తే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసి ప్లేయర్ గా శాంసన్ నిలిచాడు. విండీస్ పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన శాంసన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ కు చేరాడు. కోహ్లీ 2016 T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై మోహాలీ వేదికగా 82 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా సెమీస్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో విరాట్ 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక 2022 వరల్డ్ కప్ లో మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో 82 పరుగులు చేసి తన T20 కెరియర్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ నెలకొల్పిన ఈ రికార్డును శాంసన్ బద్దలు కొట్టి ఇప్పటి వరకు వరల్డ్ కప్ చేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇండియన్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇది శాంసన్కు రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. తొలి స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. 2010 వరల్డ్ కప్లో రైనా సౌత్ ఆఫ్రికాపై 101 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 97 పరుగులతో శాంసన్ రెండో స్థానంలో. 2022 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసిన రోహిత్ మూడో స్థానంలో. 2016 వరల్డ్ కప్లో వెస్టిండీస్పై 89 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఉన్నారు. అంతేకాదు ఈ క్రమంలో శాంసన్ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ను బద్దలు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ రికార్డ్స్ బ్రేక్ చేసిన శాంసన్ తన ఇన్నింగ్స్కు ఈ ఇద్దరు దిగ్గజాలే కారణమని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ తర్వాత శాంసన్ మాట్లాడుతూ లెజెండరీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తన కెరీర్ అంతటా కీలక పాత్ర పోషించారని సంజు శాంసన్ ప్రస్తావించారు. నేను ఈ ఫార్మేట్ను చాలా కాలంగా ఆడుతున్నాను. దాదాపు 10 నుండి 12 సంవత్సరాలుగా IPL ఆడాను. 10 ఏళ్లుగా భారత జట్టుతో ఉన్నాను. నేను డగౌట్ నుండి కోహ్లీ, రోహిత్ ఎలా ఆడుతున్నారో చూస్తూ వారి నుంచి చాలా నేర్చుకున్నాను అని శాంసన్ ఈ దిగ్గజాలకు ఈ క్రెడిట్ ఇచ్చాడు. విండీస్ పై సూపర్ ఇన్నింగ్స్తో సంచలనంగా మారిన శాంసన్ ఇకపై జరగబోయే నాకౌట్ మ్యాచ్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. సంజు సెంచరీ కావాలని చేయలేదా? ఇది ఎవ్వరూ గమనించలేదు. అతని పని జట్టుకు మంచి ఆరంభాలను ఇవ్వడం కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు విజయమే ముఖ్యమనుకున్నాడు. గెలుపును తన భుజాలపై వేసుకొని చివరి వరకు క్రీజ్లోనే ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. జట్టుకు గుడ్ స్టార్ట్ అందించాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు, సపోర్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, చివరి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. టీమిండియా వికెట్ బ్యాటర్ సంజు శాంసన్ గురించి చెప్తున్న మాటలివి. ఒక ప్లేయర్ చేజింగ్లో ఎలా ఆడాలో సంజు ప్రపంచానికి తన ఇన్నింగ్స్తో తెలియజేశాడు. వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ను ఎంత పొగిడినా తక్కువే. 196 పరుగుల భారీ చేజింగ్లో టీమిండియా తప్పకుండా సెమీస్కు చేరాల్సిన మ్యాచ్లో సంజు తన పట్టుదల చూపించాడు. 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో జట్టు కోసం సంజు శాంసన్ తన సెంచరీని త్యాగం చేశాడు. 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు స్కోర్ చేసింది. సంజు 34 బంతుల్లో 58 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. విజయానికి చివరి 8 ఓవర్లలో 92 పరుగులు అవసరం. ఈ దశలో శాంసన్ జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలో గుర్తించాడు. అప్పటి వరకు అగ్రెసివ్గా ఆడిన శాంసన్ ఇకపై యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం భారీ షాట్లకు పోకుండా నాన్ స్ట్రైకింగ్లో ఉన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు ఎక్కువగా బ్యాటింగ్ ఇచ్చాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలించాడు.
ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కూల్ గా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మైల్ స్టోన్ గురించి ఎక్కడా ఆలోచించలేదు. ఆ తర్వాత ఇండియా చేసిన 85 పరుగుల్లో సంజు బ్యాట్ నుంచి కేవలం 29 పరుగులే వచ్చాయి. వికెట్ నిలుపుకోవడం ఎంత ముఖ్యమో క్రీజ్ లో సెట్ అయిన బ్యాటర్ ఉండి జట్టుకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో తన ఇన్నింగ్స్ తో నిరూపించాడు. సంజు క్రీజ్ లో ఉన్నంత వరకు భారత జట్టులో గానీ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కు గానీ ఎలాంటి టెన్షన్ లేదు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కెప్టెన్ సూర్యతో కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ట్రాక్ లో పెట్టాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ దిశగా తీసుకెళ్లాడు. హార్దిక్ తో కలిసి 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శాంసన్ చివరి ఓవర్లో సిక్సర్ బౌండరీతో ఇండియాకి విజయాన్ని అందించాడు. ఖచ్చితంగా ఇండియాను గెలిపిస్తాడనే నమ్మకాన్ని ఇచ్చాడు. చివరి వరకు జట్టును గెలిపించాలని ఆడాడు తప్పితే సెంచరీ కోసం ఎక్కడా కూడా ఆలోచించలేదు. ఈ విషయం శాంసన్ ఇన్నింగ్స్ ను టాప్ లో నిలబెట్టింది. సెంచరీ చేసి జట్టును గెలిపించడం ఎవరికైనా స్పెషల్. ఓవర్ నైట్ స్టార్ అవడం కోసం పిచ్చి పిచ్చి క్రికెట్ ఆడే ఈ రోజుల్లో శాంసన్ మాత్రం తన పరిమితిని చూపించాడు. 10 ఏళ్లుగా జట్టులోకి వస్తూ పోతున్న శాంసన్ జట్టులో అందరికంటే సీనియర్ కావడమే విశేషం. పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ టెక్నిక్ ని మార్చుకొని తన బ్యాటింగ్ లో చాలా మంది సీనియర్లను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ కి ముందు చాలా ఒత్తిడిలో ఉన్న శాంసన్ జట్టులో స్థానం నిలుపుకోవడానికి 34 పరుగులు చేస్తే చాలని భావించలేదు. వ్యక్తిగత స్కోర్ ముఖ్యమే అయినా జట్టు విజయం అంతకంటే ఎక్కువని భావించాడు. రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇవ్వడమే కాదు, జట్టు విజయం కోసం చివరి వరకు కోహ్లీలా క్రీజ్ లో నిలబడ్డాడు. జట్టును టోర్నీలో నిలబెట్టాడు. శాంసన్ 97 పరుగుల ఇన్నింగ్స్ సెంచరీ కంటే గొప్పది, చరిత్రలో నిలిచిపోయేది. శాంసన్ బ్యాట్ నుంచి సెమీఫైనల్, ఫైనల్లో ఇలాంటి ఇన్నింగ్స్ రావాలని, ఇండియాకు టైటిల్ అందాలని ఆశిద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.